గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకు సంబంధించి వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి గనక చూసుకుంటే శుక్రుడు 9వ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి ఉంటున్నాడు. అది ఎప్పటి వరకు 7వ తేదీ వరకు. 7వ తేదీ వరకు కొంచెం లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే 7వ తేదీ నుంచి రవిశని మధ్యలోకి వెళ్తున్నాడు. అందుకని ఏమిటి, ముఖ్యంగా స్త్రీలు ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచిస్తుంది. ఓకే. ఆర్థికంగా ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? ఆర్థికంగా చూసుకుంటే బుధుడు వీళ్ళకి 8వ తేదీ వరకు మీనంలో ఉంటున్నాడు. కొంచెం ఆర్థిక సంబంధించినటువంటి విషయంలో మీరు చేసే జాబ్లో ఎవరికైనా డబ్బులు ఇస్తారు చూసారు, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బుధుడు నీచపడుతున్నాడమ్మా. నీచపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలనేటువంటిది చూపిస్తుంది. వీరైతే పెసలు దానంగా ఇస్తే ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, లేదా బిల్వపత్రంతో అభిషేకం చేస్తే మంచిది. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది? ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకుంటే ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే ఏవైతే కొన్ని కోర్సెస్ తీసుకుంటారు చూసారా, అటువంటివి చేయడానికి, అటువంటి వాటికి ఎడ్యుకేషన్కి చాలా బాగుంది చెప్పాలంటే, దానికి ప్రాబ్లం లేదు. ఆస్తుల పరంగా అంటే ఓల్డ్ హౌజెస్, కొంతమంది చూడండి ఎప్పుడో పాత ఇల్లు కొన్నామండి అంటూ ఉంటారు, అటువంటివి ఎక్కువగా కొంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మాసంలో కొద్దిగా 14వ తేదీ లోపల కొనే యోగం చూపిస్తుంది. 14 తర్వాత రాహుతో రవి కలుస్తున్నాడు కాబట్టి 14 తర్వాత ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. వృషభం వారికి కనుక చూసుకుంటే అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం వృత్తి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం స్టార్టింగ్ ఒక 10 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనం ఎక్కడైనా ఉద్యోగాన్ని విలయోగ స్ట్రక్ అయిపోయాను, నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు చూసారు, అటువంటి ఇబ్బంది కలిగేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి విషయంలో. అదేవిధంగా పంచమం అంటే ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి వృషభం వారు. ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు ఇందాక చెప్పాను కదా, మా ప్రాపర్టీ కొంటారు ఖచ్చితంగా అనేటువంటిది, ఖచ్చితంగా కొంటారు. బట్ ఏదైనా 14వ తేదీ లోపల కొనడం మంచిది. 14 దాటిన వారు విదేశాల్లో ఉండేవారు కొనడానికి చాలా బాగుంది చెప్పాలంటే. పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే 12వ స్థానాన్ని తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకుంటే ఈ మాసం ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. ఎందుకంటే 12వ స్థానాధిపతి ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, 12లో గురువు ఉన్నాడు కాబట్టి రైట్ టైం. మనం పెట్టొచ్చా పెట్టకూడదా అని సంశయించాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. సో ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా చేయొచ్చు, నో నీడ్ టు వరీ. ఓకే. అయితే ఈ రాశి వారికి సంబంధించి తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? ఒకటేనమ్మా, పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా జాగ్రత్త ఏమిటి అంటే, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతానం పొందడానికి చేసే ఐవీఎఫ్లు, ఐయుఐఎల్ చేస్తారు, ఇటువంటి విషయాల్లోని ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సంతానంతో దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ వృషభ లగ్నం వారు, వృషభ రాశి వారికి, ముఖ్యంగా లగ్నం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉంటూ గణపతిని ఎంత ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది వీరికి. గణపతి మరియు విష్ణు ఆరాధన. అయితే గురుగారు, చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవాను చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాను. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. నీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే, సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో
వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టరు, పెనాల్టీ కట్టాల్సిందని మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టండి, లేకపోతే లేవు, పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా నేను ఇనప బిజినెస్ చేయొచ్చా అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేది ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా? కాదు కదా. ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అయితే శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10%. అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.